హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, సీఎం విజయ్ దళపతి గారి సినిమా వచ్చింది 'జననాయగన్'. చాలా అడ్డంకులు అండ్ పోస్ట్‌పోన్‌మెంట్ తర్వాత ఇవాళ రిలీజ్ అయిపోయింది. మరి సినిమా ఎలా ఉంది? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా మీద? తమిళనాడు ఎన్నికలకు ముందే రావాల్సిన సినిమా దాన్ని అడ్డుకున్నారు. సెన్సార్‌లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు రిలీజ్ అయింది. తమిళ సినిమానే కాకుండా దాన్ని అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేశారు. అంటే ఇది ఒక పాన్ ఇండియా సినిమా లాగే వాళ్ళు ట్రీట్ చేశారు. బడ్జెట్ కూడా దాదాపు 400-500 కోట్లు అని చెప్తున్నారు. సో ఈ సినిమా నేను తమిళ్లో చూశాను యాక్చువల్గా. సో ఎలా ఉందనేది చూద్దాం. అంటే బేసిక్గా దీంట్లో మనకి భగవంత్ కేసరి రీమేక్ అనేది మన అందరికి తెలుసు. కాకపోతే ఎంత రీమేక్ ఏంటి అనేది కూడా చెప్పుకుందాం. దీంట్లో విజయ్, పూజా హెగ్డే, మమిత బైజు, ప్రకాష్ రాజు, ప్రియమణి ఇలాగ చాలా మంచి కాస్టింగ్ ఉంది. ఇక దీన్ని డైరెక్ట్ చేసింది వినోద్ అనమాట. వినోద్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ యాక్చువల్. తమిళ్లో చదరంగ వేట దగ్గర నుంచి అతన్ని ఫాలో అవుతున్నాను. అలాగే సూర్యతో తీరని అధికారం ఉండరు అనే సినిమా కూడా చాలా బాగుంటుంది. అంటే అతను బేసిక్గా ఏంటంటే థ్రిల్లర్సు, ఆ తర్వాత కరప్షను, పోలీస్ ప్రొసీజర్స్ వీటి మీద బాగా చేయగలరు అనమాట. తర్వాత వెంకటనారాయణ ప్రొడ్యూసరు, అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ చేశాడు, సత్య సూర్యన్ కెమెరా వర్క్ చేశాడు. ఇక కథగా చెప్పుకోవాలంటే మనకి భగవంత్ కేసరి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. హీరో ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసరు, తన ఫ్రెండ్ వాళ్ళ కూతుర్ని పెంచుతుంటాడు. ఆ అమ్మాయికి ఒక ట్రామా ఉంటుంది. ఆ ట్రామా నుంచి బయటపడేయడానికి అతను ట్రై చేస్తుంటాడు. అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఉంటుంది. ఇది భగవంత్ కేసరిలో బేసిక్ ప్లాటు. సో దాన్ని తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో మాత్రం మోరార్లెస్ భగవంత్ కేసరి ప్లాటే ఉంటుంది. బట్ స్లోగా అది మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి కంప్లీట్గా మార్చేశారు. అది విజయ్కి అక్కడ పొలిటికల్ ఫిల్మ్ లాగా చేసి విజయ్ కెరీర్ కోసం, అంటే తన పార్టీ పెడుతున్నాడు కాబట్టి దానికి అనుగుణంగా చేశారు. అందుకనే హీరో పేరు కూడా దళపతి వెట్రికొండన్ అని పెట్టారు. అక్కడ దళపతి అంటే వాళ్ళు తలపతి అంటారు వాళ్ళు. అంటే టీవీకే లాగా, టీవీ వాళ్ళు ఎట్లాగైతే తమిళ వెట్రికలగా పార్టీ పెట్టారో దీనికి కూడా దళపతి వెట్రికొండన్ అని పెట్టారు, టీవీకే వచ్చే విధంగా. అంటే తను పొలిటికల్ పార్టీ పెడుతున్నాడు, పాలిటిక్స్ కోసం ఉపయోగపడే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దారనమాట. అందుకని భగవంత్ కేసరికి దీనికి కొంచెం మాత్రమే పోలికుంది తప్ప పూర్తిగా మారిపోయింది సినిమా. అందుకనే మన అనిల్ రావిపూడి కూడా మొన్న చెప్పాడు, కొన్ని సీన్లు మాత్రమే తీసుకున్నారు, ఇది భగవంత్ కేసరికి యాజ్ ఇట్ ఈజ్ రీమేక్ కాదని. ఆయన చెప్పింది వాస్తవమే. సో అలాగా వెళ్ళిపోతుంది. సో కథ బేసిక్గా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్లు. వాళ్ళ మధ్య ఒక ద్రోహం జరుగుతుంది. విజయ్ చేయని నేరానికి జైలుకి వెళ్తాడు. దాని తర్వాత తన ఫ్రెండ్ కూతుర్ని పెంచుతాడు. ఆ క్రమంలో తను ఒకప్పుడు కొలిగ్గా ఉన్న అతనే విలన్గా మారిపోతాడు. సో అతనికి పొలిటీషియన్స్ హెల్ప్ చేస్తుంటారు. సో ఇతనికి హీరోకి ఇప్పుడు 2 కర్తవ్యాలు. ఒకటి, ఫ్రెండ్ కూతుర్ని ఆ ట్రామా నుంచి బయట పడేసి ఆ అమ్మాయిని ఒక స్ట్రాంగ్ ఉమెన్గా చేయాలి. 2, తనకి రైవల్గా ఉంటున్న యాంటాగనిస్టు అతని మీద పగ తీర్చుకోవాలి. ఈ క్రమంలో ఏమేమి జరుగుతుంది అనేది బేసిక్ కథ. నిజానికి ఇది కొన్ని వందల సినిమాల్లో ఇలాంటివి మనం చూస్తుంటాం. ఓన్లీ పాపను పెంచే ఎంపవర్మెంట్ అది కొద్దిగా యాడ్ అయింది తప్ప మిగతా బేసిక్ ప్లాటు హీరో ఒక ద్రోహం జరగడం, హీరో ప్రతీకారం తీర్చుకోవడం, ఇదే లైనే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళిద్దరు ఎమోషనల్, అంటే తండ్రి కూతురు లాంటి ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. తర్వాత అది బాగానే వర్కౌట్ అయింది. దాని తర్వాత సెకండ్ హాఫ్లో మనకి ఫ్లాష్ బ్యాక్లు వస్తాయి. ఫ్లాష్ బ్యాక్లు వీళ్ళిద్దరూ, అంటే బాబీ డియోల్ క్యారెక్టరు, విజయ్ క్యారెక్టరు, వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి ఏంటి అవన్నీ అక్కడ చూపిస్తారు. దాని తర్వాత ఇంకా విజయ్ ఎలాగా ఇతని మీద ప్రతీకారం తెచ్చుకున్నాడు, ఇతను ఒక స్ట్రాంగ్ విలన్గా ఎలా అయిపోయాడు, ఇతనికి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి, విజయ్ మాత్రం అలోన్గా ఉంటాడు. ఇది బేసిక్గా స్క్రీన్ ప్లేలో తీసుకున్న పద్ధతి. దాదాపు 3 గంటల సినిమా ఇది, 183 మినిట్స్ అనమాట. సో బేసిక్గా ఈ సినిమాని డీల్ చేసిన దాంట్లో మనకి బాగున్న ట్రాక్లు ఏమేమిటంటే, అంటే డైరెక్షన్ పరంగా యాక్చువల్గా డైరెక్టర్కి ఇలాంటిది ఫస్ట్ సినిమా.
అంటే ఒక పెద్ద హీరోని ఎలివేట్ చేస్తూ తీయలేదు అతనంతా కూడా స్క్రీన్ ప్లేకి ఇంపార్టెన్స్ ఇచ్చి కథకి ఇంపార్టెన్స్ ఇచ్చి థీమ్స్ని ఎలివేట్ చేస్తూ తీసే పద్ధతి అతనిది. దీంట్లో ఏమో రెండు చేయాలి, తనకి అనుకూలమైన తనకి బాగా పట్టున్న కరప్షన్ గురించి, పొలిటికల్ కరప్షన్ కావచ్చు, లేకపోతే పాలిటిక్స్ ఎట్లా ఘోరంగా తయారయ్యాయి, వ్యవస్థలు ఎలా పనిచేస్తుంటాయి, వీటి మీద అతనికి మంచి పట్టుంది. దాంతోపాటు ఇప్పుడు హీరో విజయ్ని ఎలివేట్ చేయాలి. మామూలుగా అయితే ఒక ఇంటర్వ్యూలో చూస్తే హీరో అన్నాడంట, విజయ్ అన్నాడంట డైరెక్టర్తో, నన్నేమీ ఎలివేట్ చేయకు, కథకి ఏం కావాలో అది చేయని అన్నాడంట. కానీ అది మనకేమి కనబడదు. సినిమాలో చూస్తే హీరో ఎలివేషన్లు విపరీతంగా ఉంటాయి, స్లో మోషన్ షాట్స్ ఉంటాయి. అనిరుద్ధ్ అయితే ఇంకా హీరోని ఎలివేట్ చేయడమే మ్యూజిక్ పని. విపరీతంగా అతను ఒక డైలాగ్ చెప్పినా ఎలివేట్ అవుతుంది, ఒక నడక ఎలా నడిచినా, ఒక చూపు చూసినా ఎలివేషను. అలాగా హీరోని విపరీతంగా ఎలివేట్ చేయడం ఈ సినిమాలో కనబడుతుంది. అట్లాగే డైలాగులు తీసుకుంటే కంప్లీట్గా, అంటే తమిళ్లో చూసాను, నాకు అందువల్ల కనెక్ట్ అయింది. నాకు తమిళ్ వచ్చు. సో తమిళనాడు పాలిటిక్స్కి సరిపోయే విధంగా తన పొలిటికల్ క్యాంపెయిన్ లాగా ఉంది. సెకండ్ హాఫ్లో చాలా సీన్లు ఇది పొలిటికల్ క్యాంపెయినా సినిమానా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అలాగా అది ఎందుకంటే ఒక పర్పస్తోనే వాళ్ళు తీశారనమాట. అలాగా విజయ్ని అంటే సిస్టమ్స్ మీద, కరప్షన్ మీద, వీటి మీద అంతా కూడా మాట్లాడేది విజయ్ ఇది ఉంది. మామూలుగా ఇది ఇప్పుడు వచ్చిందే కాదు, మనకి ముందు నుంచి కూడా మెర్సెల్ కానీ, తర్వాత సర్కార్ కానీ, బిగిల్ కానీ, మాస్టర్ కానీ, ఇవన్నీ కూడా పొలిటికల్ ఫిల్మ్స్ ఒక రకంగా. విజయ్వి అంటే ఇప్పుడు మెర్సెల్లో పబ్లిక్ హెల్త్ ఎలా ఉంది, ఎంత ఘోరంగా ఉంది అనేది మెయిన్గా తీసుకున్నారు. అట్లాగే సర్కార్లో ఎలక్ట్రల్ పాలిటిక్స్ మీద సర్కార్ ఉంటుంది. అట్లాగే బిగిల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది. మాస్టర్లో సోషల్ రిఫార్మ్స్ ఉంటాయి. ఇలాగా దీంట్లో ఏమంటే అవన్నీ మిక్స్ చేశారు దీంట్లో. ఒక్క థీమ్ అనే కాకుండా బేసిక్గా విజయ్ పొలిటికల్ క్యాంపెయిన్లో ఏ సమస్యలను తీసుకొని విమర్శించాలి అవన్నీ ఉన్నాయన్నమాట. డైలాగ్స్ అంతా అదే పద్ధతిలో ఉన్నాయి. విజయ్ బిహేవియర్ కూడా అట్లాగే ఉంది. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ నాజరు, ప్రకాష్ రాజు, గౌతమ్ మీనను, ఇలాంటి సపోర్టింగ్ కాస్ట్ అంతా కూడా విజయ్ని ఎలివేట్ చేయడానికే పనికొస్తారు. వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఏం వ్యవహారం లేదు. వాళ్ళందరూ కూడా విజయ్ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికే. అంటే బేసిక్గా ఇది విజయ్ సినిమా అయిపోయింది. క్యారెక్టర్ పేరు ఏదో పెట్టారు కానీ వెట్రికొండన్ అని పెట్టారు, దళపతి వెట్రికొండన్ అని. మనకు దళపతి వెట్రికొండన్ క్యారెక్టర్ అనేది ఏమీ లేదు, విజయ్ క్యారెక్టరే ఉంటుంది సినిమా అంతా. విజయే మనకు కనిపిస్తూ ఉంటాడు. సో అది దీంట్లో ప్లస్ మైనస్ అని చెప్పచ్చు. అంటే ఫ్యాన్స్కి మాత్రం తెగ నచ్చుతుంది. మనలాంటి వాళ్ళకి ఏంటంటే సినిమాగా చూసుకున్నప్పుడు ఏంద్రా ఇది ఎంతసేపు విజయ్ కోసం తీసారా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఒక పొలిటికల్ క్యాంపెయిన్ చూస్తున్న ఫీలింగ్ అయితే మనలాంటి వాళ్ళకి వస్తుంది అనమాట. సో అది బేసిక్గా అంటే డైరెక్టరు ఒక రకంగా సక్సెస్ అయ్యాడు, ఒక రకంగా తను అనుకున్న తన పద్ధతిలో సినిమా లేదు. అంటే అనీవన్గా ఉంది, కొన్ని స్లోగా కూడా ఉంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ స్లో కూడా అవుతుంది. ఏదేమైనా స్లో అనుకున్నప్పుడంతా విజయ్ పర్ఫార్మెన్స్, విజయ్ ప్రజెన్స్ మాత్రం వండర్ఫుల్గా ఉంది. విజయ్కి ఉన్న బలం ఏంటంటే అతను యాక్షన్ చేయగలడు, కామెడీ చేయగలడు, ఎమోషన్ బాగా చేయగలడు, ఫ్యామిలీ డ్రామా చేయగలడు. అలాగే ఉంది సినిమా కూడా. ఎలాగ ఉంటుందంటే ట్రావెల్, ఫ్యామిలీ డ్రామా, పోలీస్ డ్రామా, పొలిటికల్ డ్రామా, ఒక టెక్నాలజికల్ వార్ఫేర్. చివరికి వచ్చేసరికి రోబోస్ వస్తాయి, హై టెక్నాలజికల్ వెపన్స్ ఉంటాయి. ఇలాగా ఉందన్నమాట. అంటే సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది ఎండ్కి వచ్చేసరికి. సో అలాగా అన్నీ మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట ఇవి. అయితే వీటన్నిటికీ యూనిఫైడ్ థ్రెడ్ మాత్రం విజయ్ లేకపోతే సినిమా లేదు. విజయ్ వల్లనే ఇది మనకి చూడాలన్న ఫీలింగ్ అవుతుంది. దాని తర్వాత చెప్పుకోవాల్సింది ఈ అమ్మాయి మమితా బైజ్ కూతురు క్యారెక్టరు. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. ఎమోషనల్గా కానీ, ఒక్కోసారి సంఘర్షణలో అమ్మాయి చేయడం కానీ, డ్రామా ఉన్న గర్ల్గా చేయడం చాలా బాగా చేసింది. దీనికి అసెట్ విజయ్ తర్వాత ఈ అమ్మాయి ఈ సినిమాకి. ఇక పూజా హెగ్డే పెద్దగా ఏమీ లేదు. ఆ అమ్మాయి మామూలు రొటీన్ ఏదో పాటల కోసం దానికోసం ఉంది తప్ప అమ్మాయి క్యారెక్టర్ పెద్దగా లేదు, చేయలేదు. బాబీ డియోల్ చాలా బాగా చేశాడు. ఇది రెండవ తమిళ సినిమా బాబీ డియోల్కి. కాకపోతే ఈ డైరెక్టర్ మామూలుగా విలన్ క్యారెక్టర్లు చాలా బాగా రాస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి డెప్త్ లేదు. ఎలివేషన్ ఉంది, స్కేల్ ఉంది, కానీ డెప్త్ లేదనమాట క్యారెక్టర్కి. కానీ బాబీ డియోల్ ఉండడం వల్ల విజయ్కి కూడా ఒక స్ట్రాంగ్ విలన్ని
ఢీకొంటున్న ఫీలింగ్ అయితే మనకి వచ్చింది. మిగతా కాస్ట్ అంతా కూడా పెద్దగా లేదు. ఇక సెకండ్ హీరో అని చెప్పగలిగింది ఈ సినిమాకి ఎవరంటే అనిరుద్ధ్ రవిచందర్. అనిరుద్ధ్ రవిచందర్ పాటల్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ ఎరగదీశాడు. పాటల్లో దళపతి కచేరీ అని ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఒక పేరే వరలారు అనే ఒక సాంగ్ ఉంటుంది. అంటే ఒక పేరే చరిత్ర, వరలారు అంటే చరిత్ర, అలా ఉంటుంది. రావణ మావండ అనే ఒక సాంగ్ కూడా బాగుంటుంది. అంటే చివరిలో ఇది ఫేర్వెల్ లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది 69వ సినిమా హీరోగా విజయ్కి. రెండవది చివరి సినిమా కాబట్టి ఒక ఫేర్వెల్, ఆడియన్స్కి ఫేర్వెల్ ఇస్తున్నట్టుగా కూడా ఈ సినిమాలో కాన్సెప్ట్ పెట్టారు. ఇదంతా కూడా రవిచందర్ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా చేశాడు. అది పెద్ద సెట్ ఈ సినిమాకి. అలాగే కెమెరా సత్యసూర్యన్, అతనికి ఛాలెంజ్. ఎందుకంటే ఇది ఫ్యామిలీ డ్రామా, ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ డ్రామాలో ఒక రకమైన విజువల్ గ్రామర్ ఉండాలి. మళ్ళీ పోలీసు ప్రొసీజర్ దీంట్లో ఒక రకమైన రియలిస్టిక్ ఇది ఉండాలి. మళ్ళీ యాక్షను, మళ్ళీ సైన్స్ ఫిక్షను, వీటన్నిటికీ ఆ చేంజ్ ఓవర్ విజువల్గా కూడా సత్యసూర్యన్ బాగా తీసుకొచ్చాడు. సో దీంట్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్లస్లే. మైనస్లుగా చెప్పుకోవాలంటే స్క్రీన్ ప్లే మైనస్ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే అక్కడెక్కడ పడిపోతుంది గ్రాఫు. అయితే స్క్రీన్ ప్లే మైనస్గా ఉన్న చోటంతా విజయ్ అండ్ రవిచందర్ ఇద్దరు అది కనబడకుండా మేనేజ్ చేశారు. సో అందువల్ల ఇది లెంగ్త్ నాకు తెలిసి ఇంకొక 20 నిమిషాలు లేపేసి ఉంటే హాయిగా ఉండేది. అందువల్ల మనకి అక్కడక్కడ ఆవులింతలు అయితే వస్తాయి సినిమాకి. సో ఓవరాల్గా ఇది కమర్షియల్ హిట్ సినిమా, నో డౌట్. విజయ్కి బ్రహ్మాండమైన లాస్ట్ సినిమాగా చెప్పుకోదగిన సినిమా. నా రేటింగ్ 3/5. థ్యాంక్ యూ సో మచ్.